నిశ్శబ్దమైన రాత్రి. అది చలికాలం, డిసెంబర్ నెల. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా. ట్యూషన్ క్లాస్ తర్వాత ఇంటికి రావడానికి ఎప్పటిలా సుమారు 10 గంటలైంది. మా ఊర్లో రాత్రి ఆ సమయానికి బస్సులు ఉండవు. నడుచుకుంటూ రావాల్సిందే. దారి మొత్తం చుట్టూ పెద్ద చెట్లు, మలుపులు. అప్పటివరకు భయం అనేది నాకు కొత్త. కానీ ఆ రాత్రి జీవితంలో మరిచిపోలేని ఒక అనుభవం ఎదురైంది. అక్కడికి చేరగానే దారి పొడవునా ఒక్కరూ కనిపించలేదు. రోడ్ లైట్లు కూడా కొన్ని చోట్ల మసకబారిపోయాయి. నడుస్తూ పక్కన ఉన్న చెట్ల నీడలపై నా దృష్టి పడింది. దూరంగా కనిపించి ఏదో నన్ను ఆపేసింది. నా వెనకాల నుంచి "ఇక్కడికి రా" అనే భయంకరమైన గొంతు వినిపించింది. నా గుండె ఒక్కసారిగా బరువైపోయింది. నేను వెనక్కి చూసినప్పుడు దట్టమైన చీకటిలో ఒక నీడ నిలిచి ఉండడం నాకు కనిపించింది. అది సరిగ్గా చూడటం కష్టంగా ఉంది, కానీ అది ఒక వ్యక్తి రూపంలోనే ఉంది. "ఎవరు?" అని గట్టిగా అరిచా. కానీ సమాధానం లేదు. అది కేవలం ఒక బిగ్గరగా శ్వాస తీసుకున్నట్టు అనిపించింది. నేను ఒక్కసారి మలుపు దాటి వెళ్ళాలని ప్రయత్నించాను, కానీ నా కాళ్ళు బరువెక్కినట్టు అనిపించాయి. అది నన్ను ఆ ఆకారానికి దగ్గరగా రమ్మని సంకేతం ఇచ్చింది. "ఇక్కడికి రా, నువ్వు తప్పుకోలేవు" అని చెప్పినట్లు వినిపించింది. అప్పటికే నా గుండె పగిలిపోతుందేమో అన్న భయంతో ఒక్కసారి దృష్టిని మరల్చి పరుగెత్తాను. ఎక్కడా ఆగకుండా నేరుగా ఇంటికి వచ్చేశాను. ఇంట్లోకి వచ్చిన వెంటనే తలుపులు మూసి కూర్చున్న శరీరం చెమటతో తడిసిపోయింది. ఆ రాత్రి నిద్రే పట్టలేదు. ఆ రోజు తర్వాత ఆ ప్రదేశం వైపు వెళ్ళడం మానేశా. మళ్ళీ అలాంటి అనుభవం ఎదురుకాకుండా జాగ్రత్తగా ఉండేలా చూసుకున్నా. ఇప్పటికీ ఆ రాత్రి శబ్దం, ఆ ఆకారం నా మనసులో నిలిచిపోయాయి. అది నిజంగా ఏదో ఆత్మలా, లేక నా ఊహలు మాత్రమేనా? నేను ఇప్పటికీ తెలియక తలచుకుంటూనే ఉన్నాను. ఆ రాత్రి తర్వాత ఆ ప్రాంతం గురించి నేను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నా. మేము చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం. అందుకే పెద్దగా కథలు, జాతకాలు చాలా విస్తృతంగా ప్రచారం ఉంటాయి. మరుసటి రోజే నేను మా పక్కింటి పెద్ద అయిన వెంకటరామయ్య గారితో ఆ రాత్రి గురించి చెప్పాను. ఆయన మాటలతో నాకు వెన్నులో వణుకు పుట్టింది. "అదేమిటో నువ్వు ఊహించలేవు నాని" అన్నారు. 7 ఏళ్ల క్రితం అదే చోట ఆ వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా ఆటో తగిలి మరణించింది. అప్పటి నుంచి ఆ చోటు గురించి ఎవరైనా ఒక గొంతు వినిపించిందని, లేదా ఒక ఆకారం చూసినట్టు చెబుతుంటారు. ఆ మాటలు విన్నాక నాకు గుండె జడుసుకుంది. అది నిజమేనా? ఆ వృద్ధురాలు ఆత్మగా ఉందా? ఆ ప్రాంతానికి వెళ్ళేవారు ఆ ఆకారాన్ని చూస్తున్నారా? అప్పటినుంచి ఆ దారిలో ఎవరైనా రాత్రివేళ నడవాలని ఆలోచించినా వాళ్లకు భయం కలిగేలా చెప్పేవారు. కానీ నాకు మాత్రం ఇంకా ఒక ప్రశ్న వెంటాడుతోంది. ఈ అనుమానం నాకు ప్రశాంతత ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత మిగతా స్నేహితులతో కలిసి రాత్రి అదే చోటు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. గుండె ధైర్యం సేకరించుకుని టార్చ్ లైట్లు పట్టుకుని మేము ఆ రోడ్డుకు వెళ్ళాము. అక్కడ ఆ మలుపు దగ్గరకు చేరగానే ఒక్కసారిగా చలి గాలి ఊపిరి ఆడకుండా చేసింది. మా అందరికీ ఏదో అసహజమైన భయం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ గొంతు వినిపించింది. కానీ ఈసారి అది స్పష్టంగా, కోపంగా ఉంది. "ఇక్కడికి రా, మిమ్మల్ని వదలను." మేమంతా గట్టిగా అరుస్తూ పరుగెత్తాం. నా జ్ఞాపకంలో నిలిచిన విషయానికి ఒక్కటే, ఆ రాత్రి తర్వాత కూడా చాలా మంది అదే చోటు దగ్గర అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. కానీ ఎవ్వరూ దాని అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలని అనుకోలేదు. అది ఒక ఆత్మనా, లేక మన మనసు మాయచేసే భయం మాత్రమేనా? నేను ఇప్పటికీ ఆ అనుమానంతోనే ఉన్నాను. కానీ నా జీవితంలో ఆ రాత్రి గడిపిన భయం మాత్రం మరచిపోలేనిది. ఆ సంఘటన తర్వాత కొన్ని రోజులు నాకు రాత్రి నిద్ర పట్టడం కష్టంగా ఉండేది. ఆ శబ్దం, ఆ ఆకారం నా దృష్టి ముందు నిలబడి నన్ను వెంటాడుతూ ఉండేవి. దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని నాకు తీవ్ర ఆసక్తి మొదలైంది. కానీ అతి పెద్ద సమస్య భయం. ఒకనాడు మా గ్రామంలో ఒక తాతగారు, ముష్టి నరసయ్య, వస్తారు. ఆయన్ను చూడగానే ఆయన ఎప్పుడూ పాత కాలపు కథలు చెబుతారని గుర్తు వచ్చింది. ఆ శనివారం నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సంఘటన వివరించాను. నాకు ఆశ్చర్యంగా ఆయన చెప్పిన మాటలు మరింత భయంకరంగా అనిపించింది. ఆ మలుపు ప్రదేశం చాలా కాలంగా ఉన్నదని తాతగారు చెప్పారు.
అక్కడ మంత్రిక పూజలు చేయడం, ఆత్మలను బంధించడం వంటి పనులు జరిగాయని చెప్పారు. ఆ వృద్ధురాలు ఆ రహదారిలో మరణించింది కాబట్టి ఆత్మకు శాంతి లభించకపోవచ్చు. దానితో పూజలు పూర్తిగా జరగకపోతే ఆత్మ ఇంకా అక్కడే ఉంటుందన్న నమ్మకం ఉంది. ఈ మాటలు విన్నాక నాకు మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళి నిజం తెలుసుకోవాలనే తపన మొదలైంది. మరోసారి నా స్నేహితులతో కలిసి ఆ రాత్రి ఆ మలుపు వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఈసారి భయపడకుండా నిజం తేల్చి చెప్పాలని నిశ్చయించుకున్నాం. మా దగ్గర నూనె దీపం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ తీసుకెళ్ళాము. భయం గుండెల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే మలుపు దగ్గరకు వెళ్ళాము. అప్పుడు ఒక వింత దృశ్యం మా అందరినీ కదిలించేసింది. ఆకారం అక్కడే ఉంది, కానీ ఈసారి అది కాస్త దగ్గరగా కనిపించింది. ఆవిడే చీర కట్టుకుని నల్లటి ఆకారంలో దట్టంగా కనిపించింది. మేము దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టగానే ఆ ఆకారం ఒక్కసారిగా అప్రత్యక్షమైంది. కానీ ఆ వెంటనే మా చెవుల్లో శబ్దం వినిపించింది, ధన్యవాదాలు, ఇక్కడ వేరే ఎవ్వరినీ నొప్పించను. ఆ సంఘటన తర్వాత ఆ ప్రదేశంలో ఎలాంటి వింతలు జరగలేదని తెలుసుకున్నాము. కానీ నాకు మాత్రం ఇంకా ఒక ప్రశ్న వెంటాడుతోంది. ఆ శబ్దం నిజంగానే ఆత్మకు శాంతి కలిగిందా, లేక అది మరో మాయ మాత్రమేనా? ఇప్పటికీ ఆ ప్రదేశానికి వెళ్ళే ప్రతిసారి నా గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. మీకేం అనిపించింది? కామెంట్లో చెప్పండి.